అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక సర్వేలు అయితే చేస్తుంది. ఇటీవలే సమగ్ర కుటుంబ కులగణన సర్వే చేసింది. అదేవిధంగా మరి దేశంలోని పౌరులందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు ఉన్నాయి, ఇంకా రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ విధంగా అనేక రకాల గుర్తింపు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఈ విధంగా అనేక రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అత్యుత్తమైనటువంటి ఒక డేటాబేస్ తయారీ యోచనలో అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పౌరుల డేటాబేస్ తయారీ యోచనలో ప్రభుత్వం ప్రతి కుటుంబానికి చెందిన సమస్త వివరాలైతే నిక్షిప్తం చేయాలని ఈ ఒక నిర్ణయానికైతే వచ్చింది. ఇదేంటంటే ఒకటి కుటుంబ కథా చిత్రం, జనన ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ఆధార్ లాంటి డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో పెట్టే యోచన. కుటుంబంలోని ఏ సభ్యుడు ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందుతున్నారనే వివరాలు కూడా మరి ఇందులో పొందుపరచాలని చూస్తుంది. ఒక్కో కుటుంబానికి ఒక్కొక్క నెంబర్ అయితే కేటాయిస్తారు మన ఆధార్ కార్డు లాగా. పథకాలకు అవసరమైన డాక్యుమెంట్లు పదే పదే ప్రభుత్వానికి మరి జిరాక్సులు తీసి సమర్పించే అవసరం లేకుండా ఇలాంటి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు కూడా అర్హత సాధిస్తే ఆటోమేటిక్గా సభ్యులకు సమాచారం అయితే వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసిన ఈ ఇతర ఏ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఆ కుటుంబాన్ని యూనిట్గా చేస్తున్నాయి. కాబట్టి ఆ ఒక కుటుంబానికి యూనిట్గా చేసుకుని ఆ కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక నెంబర్ ఇవ్వాలని చూస్తుంది. ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే కూడా చేసింది. దాని ప్రకారం కూడా మరి ఈ కుటుంబ కి నెంబర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పథకాలు పారదర్శకంగా లోపాలు లేకుండా అర్హులకు చేరవేయడమే లక్ష్యమన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక బీసీల కులగణన, ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాలను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. ఈ సమీకృత రాష్ట్ర పౌరుల డేటాబేస్ను తయారు చేయాలని భావించింది. ఇందుకోసం ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను కూడా రూపొందించిన ఐటీ శాఖ ఈ ప్రతిపాదనలు కేంద్రానికి కూడా పంపింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 30 కోట్లు అవసరమని, కేంద్రం నుంచి 25 కోట్లు కేటాయిస్తే తాము 5 కోట్లు భరిస్తామని తెలిపింది. తదుపరి 2 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని వెల్లడించింది. మరి పథకాలను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తిగా అర్హులైన వారికే చేరవేసేందుకే ఈ డేటాబేస్ తయారు చేస్తున్నామని మరి రాష్ట్ర ప్రభుత్వ ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ అయితే తెలియజేస్తున్నారు. ఇక ప్రతి కుటుంబానికి ఒక ప్రొఫైల్, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సమగ్ర వివరాలను సేకరిస్తారు. ప్రతి కుటుంబానికి విడివిడిగా విశిష్ట గుర్తింపు ఐడి నెంబర్ జారీ చేస్తారు. ఈ నెంబర్ కిందే కుటుంబ వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. ప్రతి కుటుంబం ప్రొఫైల్ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు, వారి బంధుత్వం, ఫోన్ నెంబర్లు, తర్వాత చిరునామాలు కూడా పొందుపరుస్తారు. కుటుంబంలో ఎవరు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఎప్పటి నుంచి పొందుతున్నారనే వివరాలు కూడా నమోదు చేస్తారు. ప్రతి కుటుంబ సభ్యుని అర్హతలు, సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన వివరాలు కూడా పొందుపరుస్తారు. ఇక కుటుంబ సభ్యులందరి డాక్యుమెంట్లు అంటే సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన మేరకు మాత్రమే అందులో ఉంటాయి. జనన ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఈ విధంగా అన్నింటినీ డిజిటలైజ్ చేసి నిక్షిప్తం చేస్తారు. తద్వారా ప్రభుత్వ పథకాలకు పదే పదే జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వివరాలు అత్యంత భద్రం. ఇక ప్రస్తుతం వివిధ వనరుల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఈ కొత్త డేటాబేస్కు బదిలీ చేస్తారు. ఈ డేటా ఏ సమయంలోనూ కోల్పోకుండా ఉండేలా రికవరీ ఏర్పాట్లు చేస్తారు. ఇక బహుళ ప్రయోజనార్థంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇక లబ్ధిదారుల దరఖాస్తులు పరిష్కరించడం సులువవుతుందని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుల స్థితిగతులు తెలుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తాయని వివరించింది. ముఖ్యంగా ఏదైనా కుటుంబంలోని ఏ సభ్యుడైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైనా పథకం పొందేందుకు అర్హులైతే ఆటోమేటిక్గా వారికి నేరుగా సమాచారం వెళ్తుందని, సదరు వ్యక్తి పథకం కింద లబ్ధి పొందేలా శీఘ్రగతిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుందని తెలుస్తుంది. సరే, ఏది ఏమైనా మరి కుటుంబ సమగ్ర సర్వే ఆధారంగా మరి ఈ డేటాబేస్ని తయారు చేస్తారా, మరొకసారి మళ్ళీ సర్వే చేస్తారా అనే విషయం మీద కూడా ఇంకా ప్రభుత్వం క్లారిటీ రావాల్సి ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.